ఈరోజు మనం మంతెనలో ఫేమస్ అయినటువంటి ఆలు బాత్ అండి. నాకు మంతెన ఫ్రెండ్ అతని దగ్గర చూసి నేర్చుకున్నాను. చేయి తిరిగినవాడు కూడా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి దాంట్లో ఉంటుంది. ఇది అన్నాన్ని ఉడకబెట్టడం 80% 60% ఉడకబెట్టి దాని మీద అది చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. నేను దీన్ని సింప్లిఫై చేసాము. ఇది మనం కుక్కర్లో చేసుకుందాం. అతను కుక్కర్ వాడలేదు, మనం సింపుల్గా చేసేద్దాం. దీన్ని కొత్త వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేటువంటి దాంట్లో మనం చేద్దాం. ఫస్ట్ ఏం చేద్దామంటే, మీరు ఇది స్టెప్స్ని మీరు ఫస్ట్ ఒక నోట్బుక్లో రాసుకొని డౌట్ ఉన్న చోట మళ్ళీ వెనకాలకు వచ్చి చూసి చేసుకోండి. చాలా ఈజీ ఇది చేసుకోవడం. వినడానికి అది చూడడానికి కష్టంగా అనిపించినా కానీ చాలా ఈజీ, సులువైన పద్ధతిలో మనం చేసుకుందాం. ఒక 2 చెంచాల సాజీరా, ఒక ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు 10, ఇలాచి 10. ఇవన్నీ కలిపి మనం దగ్గర 4 చెంచాలు అనుకోండి. దానికి డబల్ అంటే 8 చెంచాల ధనియాలు లైట్గా ఫ్రై చేద్దాం. ఫ్రై చేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇది మసాలా, గరం మసాలా. ఇది మీకు అర్థమైంది కదా. దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. పెరుగులో కొద్దిగా ఉప్పును ఒక నిమ్మకాయ పిండి పక్కన పెట్టండి. ఉప్పు, పెరుగు, నిమ్మకాయ, ఇది ఒకటి. దీన్ని పక్కన పెట్టేసుకోండి. అవి ఎప్పుడు వాడాలన్నది నేను ప్రాసెస్లో చెప్తాను. కొత్తిమీర, ఒక గుప్పెడు కొత్తిమీర అండి, 4 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ తింటే కనుక 1 టీ స్పూన్ 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, ఒక ఇంచు అల్లము, 10 వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. నేను అల్లం వెల్లుల్లిపాయ వాడట్లేదు కాబట్టి కొత్తిమీర, పచ్చిమిరపకాయలతోటే దీన్ని ముగిస్తాం. నేను దీన్ని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుంటా. రైట్. కొబ్బరి అవసరం అండి, ఒక సగం కాయ కొబ్బరి. 1/2 కిలో బియ్యం తీసుకుంటున్నాను. దానికి సమానంగా 1/2 కిలో ఆలుగడ్డ, 1/2 కిలో ఉల్లిపాయలు నిలువుగా కట్ చేసుకుందాము, ఎర్రగా వేయించుకోవాలి. తర్వాత మసాలా ఆకు, నూనె, తర్వాత నెయ్యి, ఇవి కూడా అవసరమైతే అవి కూడా తీసి పక్కన పెట్టుకోవాలి. రైట్. పచ్చి బఠానీ అన్నది ఆప్షనల్ అండి, మీకు అందుబాటులో ఉంటే కనుక తీసుకుందండి. అది లేదు, అవైలబుల్ లేదంటే కనుక వదిలిపెట్టేయచ్చు. బఠానీ, పచ్చి కొబ్బరి మస్ట్ అండి. ఇది మనకు కావాల్సిన పదార్థాలు. ఫస్ట్ ఏం చేద్దాం, మసాలాని గ్రైండ్ చేసేసుకుందాము. సాజీరా అవి చెప్పా కదా, లైట్గా వేయించేసుకొని గ్రైండ్ చేసుకొని ఆలు బాత్ మసాలాని పక్కన పెట్టుకుందాం. ఈ మసాలా ఒకవేళ మిగిలినా కానీ గరం మసాలాగా ఉపయోగించుకోవచ్చు. వేరే మనకి రెగ్యులర్ వంటల్లో దాంట్లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. రైట్. నేను ఇది ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. ఈ లోపల మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి ఒక లైక్ కొట్టండి. అయితే బియ్యం నేను మామూలు బియ్యమే తీసుకుంటున్నాను, రోజు రెగ్యులర్గా వాడుకునే బియ్యము. మామూలు అన్నం ఎంత వండుతామో అదే రకంగా వండుతున్నాము. దీన్ని కుక్కర్లో పెట్టి 2 విజిల్స్ రానిచ్చిన తర్వాత దింపేస్తాను. రైస్ని 2 విజిల్స్ వచ్చింది, దింపేద్దాము. ఆలుగడ్డల్ని ఒక 40% ఉడికిద్దామండి. వేడి నీళ్ళలో వేసి 2 నిమిషాల నుంచి దింపేద్దాం. కాయ దాన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకంటే మళ్ళీ తర్వాత ఉడికింది లేదు అన్న తలకాయ నొప్పి లేకుండా ఫస్ట్ దీన్ని 2 విజిల్స్ ఉడికిచ్చేద్దాం. దీన్ని వేడి నీళ్ళలో వేసి దింపి డీప్ ఫ్రై చేసుకుందాం. రైట్. నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను. రైట్ అండి. రెడీగా చూసుకొని మీరు కూడా ఫాలో అవ్వండి. ఇందాక చెప్పినట్టు ఆలుగడ్డల్ని ఒక విజిల్, 1.5 విజిల్ సిమ్ మీద, ఒక విజిల్ వచ్చిన తర్వాత సిమ్ మీద 1 నిమిషం వదిలిపెట్టాము. తీసి డీప్ ఫ్రై నూనె వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాం. 1/2 కిలో ఆలుగడ్డ. బఠానీ చెప్పే కదా, ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వాడండి, లేకపోతే లేదు. పెరుగులో కొద్దిగా ఉప్పు, నిమ్మకాయ రసం వేసాం. ఉప్పు మీరు జాగ్రత్త మనం చూసుకోవాలి. 4-5 సార్లు వాడతాం దీంట్లో ఉప్పుని, కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఉప్పు ఎక్కువ తక్కువ కాకుండా. రైట్. పచ్చిమిరపకాయ, కొత్తిమీర మిశ్రమం ఇది. నేనేం చేశానంటే, మన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోనే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అనే వేసుకోవచ్చు, లేకపోతే
ఓ 4-5 అల్లం వెల్లుల్లిపాయలు, చిన్న అల్లం ముక్క. ఇందాక నేను 2 చెప్పా, అల్లమును వెల్లుల్లిపాయలు ప్లస్ పేస్ట్ అని చెప్పాను. ఇది ఒకటే వేసుకోవాలి, గమనించండి, ఒకటే వేసుకోవాలి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ లేదా అల్లం వెల్లుల్లిపాయలు కానీ ఎంత తింటారు అంత. ఒక 4-5 వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క సరిపోతుంది. లేదా 1 టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్, సగం కొబ్బరికాయ, పచ్చి కొబ్బరికాయ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. పక్కన గరం మసాలా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం. రైట్. ఇప్పుడు ఏం చేసాము, ఇక్కడ పొయ్యి మీద నూనెను నెయ్యి వేసాం. కొద్దిగా నూనె పడుతుంది, నెయ్యి పడుతుంది. దాన్ని సాజీరా వేసి, సాజీరా 1.5 టేబుల్ స్పూన్ వేసాము. కొద్దిగా చిటపట్లాడగానే ఉల్లిపాయలు వేసి అవి మెత్తబడేంత మటుకు వదిలిపెడదాం. ఎర్రగా కానవసరం లేదు, కొద్దిగా మెత్తబడేంత మటుకు వదిలిపెడదాం. రైట్. నేను దీంట్లో చేస్తున్నాను, మీరు కుక్కర్లో కూడా చేయొచ్చు. నేను మూత పెట్టి వదిలిపెడతాను. కుక్కర్లో అయితే సిమ్ మీద వెయిట్ లేకుండా ఒక 5 నుంచి 10 నిమిషాలు వదిలిపెడితే తయారవుతుంది. నేను ఈ గిన్నెలో చేస్తున్నా. రైట్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, ఇది ఉల్లిపాయలు వేగిన తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. ఉల్లిపాయలు మనం పొయ్యి మీద పెట్టి ఒక 4-5 మినిట్స్ అవుతుంది, మెత్తబడిపోయాయి. అదే బస్, మనకి ఇది మెత్తగా అయిపోతే సరిపోతుంది. పచ్చివాసన ఆ క్రిస్పీనెస్ ఉండకుండా ఇప్పుడు ఏం చేద్దాం, దీంట్లో కొబ్బరి వేసేద్దాం. పచ్చి కొబ్బరి మీద సగం కాయ పెట్టుకున్నాం కదా, అదేను. బఠానీ మళ్ళీ చెప్తున్నా, ఉంటే వేయండి, లేకపోతే వదిలిపెట్టండి. ఒకసారి కలిపేసి 1 నిమిషం మూత పెట్టి మళ్ళీ వదిలిపెడదాం. కొబ్బరి వేసాము, వేసి ఒక 2 మినిట్స్ ఆగాం కదా. ఇప్పుడు ఏం చేద్దాము, ఇది పచ్చిమిరపకాయ, కొత్తిమీర 2 కలిపి మనం గ్రైండ్ చేసుకున్నాం. మిమ్మల్ని ఏం చెప్పాను, అల్లం వెల్లుల్లిపాయ తింటే కనుక అల్లం వెల్లుల్లిపాయ దీంట్లో వేయమన్నా. ఈ పేస్ట్ని దీంట్లో వేసేసి పచ్చి వాసన పోయేంత మటుకు దీన్ని వేయించుకుందాం. ఇప్పుడు పచ్చిమిరపకాయ, కొత్తిమీర పేస్ట్ వేసి ఒక 5 నిమిషాలు వేయించాం. మీరు అల్లం వెల్లుల్లిపాయలు వేస్తే కనుక ఉల్లిపాయలు వేయగానే వేగిన తర్వాత వేయండి. అల్లం వెల్లుల్లిపాయ వేస్తే వేయకపోతే కనుక పచ్చివాసన ఇక్కడ వదులుతుంది. నేను అల్లం వెల్లుల్లిపాయ వేయలేదు కాబట్టి బఠానీతో పాటు కలిపి వేసేసాం. కొబ్బరి వేసిన తర్వాత మీరు వేయాలి అంటే కనుక మీరు అల్లం వెల్లుల్లిపాయ వేసుకుంటే ఉల్లిపాయలు వేగగానే వేసేసేయండి. రైట్. ఇప్పుడు ఏం చేద్దాము, ఆలుగడ్డ ముక్కలనే కదా మనం వేయించి పెట్టుకున్నాం, గోల్డెన్ బ్రౌన్లో వేసేద్దాం. ఉప్పు ఒకసారి ఇక్కడ సరి చూసుకోండి, ఉప్పు సరిపోకపోతే ఉప్పు వేసేసుకోండి. రైట్. ఆలుగడ్డ ముక్కలు వేసాము. ఆలుగడ్డ ముక్కలు వేసి 1 నిమిషం కలిపేసి మూత పెట్టి వదిలిపెడదాం. అన్నం పొడిగా వండేసుకున్నాం మనము. ఇప్పుడు ఏం చేద్దాము, ఇక్కడ మనకి ఈ మసాలా అంతా వేయించి పెట్టుకున్నాం కదా, అన్ని కలిపేసాం. దీనిపైన ఉప్పు, నిమ్మకాయ, పెరుగు వేసేద్దాం. వేసేసి అన్నం ఉంది కదా, అన్నాన్ని కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ వెళ్దాం. మిశ్రమాన్ని మొత్తం అన్నం అంతా అంటేటట్టుగా కలుపుకుంటూ వెళ్దాము. కలిపేసి మూత పెట్టి ఏం చేద్దామన్నా చూద్దాం. నేను కలిపేస్తాను ఒకసారి. పెరుగు అన్నీ కలిపేసాం కదా, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, గరం మసాలా ఒకసారి వేసి గరం మసాలాని కూడా కలిపేసుకుందాం. చక్కగా కలిపేసి మూత పెట్టి ఏం చేద్దామంటే కలిపేసిన తర్వాత చూపెడతాం నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు ఏమైంది, గరం మసాలా వేసి కలుపుకున్నాం కదా, ఏం చేద్దాము, మూత పెట్టేద్దాం. పైనుంచి మూత పెట్టి కింద నుంచి ఒక పెనం తీసుకొని పెనం పెట్టేద్దాం. మీకు ఇది లేకపోతే కనుక, పెనము ఏర్పాటు లేకపోతే కుక్కర్లోనే విజిల్ లేకుండా మూత పెట్టండి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలిపెట్టేసి దింపుకోండి. నేను ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు వదిలిపెడతాను. అంత సెట్ అవుతుంది, చక్కగా సెట్ అవుతుంది. సిమ్ మీద నేను పెడతాను. అయిన తర్వాత కంప్లీట్ అవుతుంది. పెరుగు పచ్చడిలో తినడమేనండి. రైట్. మనము పెనం మీద వేగించేసి 10 నిమిషాలు అయింది. మంచి సువాసన వస్తుందండి. అయిపోయింది. దీన్ని ఏం చేద్దామంటే కొద్దిగా పెరుగు తీసుకుని ఒక ఉల్లిపాయ తరిగి
రాయితా చేసుకుని దాంతో తిందాము. ఒక్క నిమిషం మళ్ళీ మీకు నేను అది చూపెడతాను. ఇది మనకి గుమగుమలాడుతూ ఆలుబాత్ తయారైంది. ఎక్కువ టైం పట్టదు, అన్నీ రెడీగా పెట్టుకుంటే మ్యాక్సిమం 30 నిమిషాలు బ్రహ్మాండంగా ఉంటుంది. రైట్ అండి, ఆలుబాత్ రాయితా వేరే అవసరం కూడా లేదండి, వేరే పచ్చడి గిచ్చడి కూడా అవసరం లేదు. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్.